నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఎర్గండి గ్రామంలో చోటు చేసుకుంది. ఎర్గండి గ్రామానికి చెందినటువంటి సంతోష్ గంగోత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. దసరా పండుగ రోజున దంపతులిద్దరు కూడా గంగోత్రి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో సంతోష్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంగోత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంగోత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు గొడవక్కల కారణాలు ఏంటి? ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? సాయి, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కేవలం వారం రోజులకే ప్రాణాలు తీసుకున్న నవవధు సంఘటనతో మండలంలోని ఎర్దండి గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. గత నెలలో అదే గ్రామానికి చెందిన సంతోష్ గంగోత్రి ప్రేమ వివాహం జరిగింది. కొత్తగా పెళ్లైన దంపతులు దసరా పండుగ రోజు గంగోత్రి ఇంటికి వెళ్లారని తెలుస్తుంది. ఆ పండుగ రోజు సంతోషంగా గడవాల్సిన వేళ వారి మధ్యన చిన్న గొడవ చెలరేగింది. ఆ గొడవ తర్వాత అర్ధరాత్రి గంగోత్రితో సంతోష్ తన ఇంటికి అయితే వెళ్లిపోయాడని తెలుస్తుంది. అయితే ఆ తర్వాతనే ఊహించని ఘటన అయితే జరిగింది. అర్ధరాత్రి తర్వాత గంగోత్రి తన ఇంట్లో ఉరివేసుకుని అయితే ఆత్మహత్యకు అయితే పాల్పడిందని అయితే తెలుస్తుంది. వారం క్రితమే పెళ్ళై అత్తవారింటికి వెళ్లిన కుమార్తె ఆత్మహత్య విని ఇటు బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే పెళ్ళైన వారం రోజులకే ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అయితే ప్రశ్న అయితే తలెత్తుతుంది. గంగోత్రి బంధువులు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు అయితే చేశారు. అత్తమామల వేధింపులు ఒకవైపు, భర్తతో విభేదాల వల్లనే గంగోత్రి ఆత్మహత్యకు కారణమంటూ కూడా గంగోత్రి బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఈ ఘటనపై కేసు అయితే నమోదు చేసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. గంగోత్రి మరణం వెనుక నిజమైన కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు అయితే లోతుగా విచారణ అయితే చేపడుతున్నారు. ఒక కొత్త జీవితం మొదలు పెట్టాల్సిన వధువు కేవలం వారం రోజుల్లోనే ఇలాంటి విధంగా ప్రాణాలు తీసుకోవడంతో గ్రామంలోనే కాకుండా యావత్ జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. సాయి.